ఈరోజు పిల్లల భవిష్యత్తును ముందుకు నడిపించడమే కాదు, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ముందుకు నడిపించడంలో కూడా టీచర్లుగా మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాము. ఈరోజు రేపు రాబోతున్న ఎన్నికల్లో మనం ఓటు వేయడమే కాదు, మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారందరికీ కూడా ఓటు వేయాల్సిందిగా మీరందరూ కూడా మీ తరఫు నుంచి మీరు కోరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మనం చూస్తున్నాం, గతంలో చూసాం రాష్ట్ర పరిస్థితి. ఈ రోజు ఏ పిల్లవాడిని, చిన్న పుట్టిన పిల్లవాడిని తీసుకున్నా కానీ 2-3 లక్షల రూపాయల అప్పుని నెత్తిన పెట్టిపోయింది గత ప్రభుత్వం. అక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులమయంలోంచి బయటకు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాదు, ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కూడా రేపొద్దున మీకు దగ్గర చదువుకొని బయటికి వెళ్ళిన పిల్లల భవిష్యత్తును కూడా మనం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి మంచి నాయకులు ఆ పెద్దల సభలోకి వెళ్ళి ఏదైనా మన పక్షాన గట్టిగా మాట్లాడగలిగే నాయకుడు అక్కడికి వెళ్ళగలిగితేనే మనం కూడా మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తును కానీ ఉజ్వలంగా ముందుకు చూడగలుగుతామనే విషయాన్ని మీరు అందరూ కూడా దయచేసి గమనించుకోండి. కాబట్టి ఓటు 27వ తారీఖున మనం వేయడమే కాదు, 10 మందికి చెప్పడమే కాదు, ఇంకా మీ దగ్గర చదువుకొని వెళ్ళిపోయిన పిల్లలు చాలా మంది ఉంటారు. మీ దగ్గర చదువుకొని ఈరోజు ఇంజనీరింగ్లు లేదా డిగ్రీలు అయిపోగొట్టుకొని జాబులు చేస్తూ రకరకాల ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దయచేసి ఒక వాట్సాప్ ద్వారానో ఒక ఫేస్బుక్ ద్వారానో దయచేసి ఎవరైనా ఉంటే వచ్చి ఓటు వేయాలి అనే విషయంగా కూడా మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు ఓటు వేయాలి అంటే ఒక విషయం ఇందాక అశోక్ బాబు అన్న ఇందాక చెప్పినప్పుడు మంచి అన్న గురించి చిన్న బ్రీఫ్ హిస్టరీ మీకు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏ రకంగా పని చేసుకుంటూ వచ్చారు, ఏ రకంగా ఇది చేశారు. గతంలో పరిస్థితి ఏ రకంగా ఉండేది కలిసి మీరంతా చదువుకునేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇంజనీరింగ్లు చేయాలంటే చెన్నైకి పోవాలి, మనమంతా చెన్నైకి పోవాలా, లేకుంటే పైన నార్త్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే మనం ఇంజనీరింగ్లు చేసే పరిస్థితి నుంచి అంటే 50 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్ని 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఆ రోజు 1994లో వచ్చేటట్టుగా అంటే ఒక విజన్తో రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి యువతను తయారు చేయాలి అనే ఒక విజన్ పెట్టుకొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాని ఎఫెక్ట్ అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈరోజు మన సంస్థల్లోకి మనకు కూడా దగ్గరికి వచ్చి చాలా మంది ఇంజనీరింగ్లు కానీ లేకుంటే మెడిసిన్ కానీ జాయిన్ అయ్యి మనకి ఖచ్చితంగా మనకు ఎంపీసీనో బైపీసీనో తీసుకొని మా దగ్గర కూడా చదువుకొని చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళి ఇదే రాష్ట్రంలో చదువుకొని డిగ్రీలు చేపట్టుకొని బయటకు వస్తున్నారంటే ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారి విజన్ అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 20 ఏళ్ళ ఆ రోజు ఆలోచన చేసుకొని 20 ఏళ్ల కిందట ఆలోచన చేసుకొని ఏ రకంగా అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్లాలని చెప్పి ఆలోచన చేశారో అదే రకంగా రేపొద్దున మన సమస్యల గురించి కూడా ఏదైనా ఆలోచన చేయగలుగుతారు, పోరాడగలుగుతారు, ఆ సమస్యలను సాధించుకోగలుగుతారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ మద్దతును రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి ఆ రోజు మనకు బ్యాలెట్ పేపర్ కూడా మనకు ఉంటుంది. బ్యాలెట్ పేపర్లో కూడా ఫస్ట్ నెంబర్లోనే సీరియల్ నెంబర్లోనే రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ 1 అనే అంకె వేయాల్సిన అవసరం ఉంది. లోపలికి వెళ్ళినప్పుడు ఇన్వాలిడ్ ఓట్లు కాకోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు ఏ రకంగా మడుస్తారో లేకుంటే ఏ రకంగా టిక్లు వేయాలనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని లోపలికి వెళ్ళి, ఎందుకంటే మనం ఓటు వేయడం ఎందుకంటే కష్టపడి మనం కూడా ఆడదాకా వెళ్ళి బూతుల్లోకి ఓటేసి వస్తాం. కానీ మన ఓటు ఇన్వాలిడ్ అయిందంటే మనం పడే కష్టం కానీ మేము తిరుగుడు కానీ ఈరోజు ఇంతమంది మిమ్మల్ని గంట నుంచి ఇక్కడ కూర్చోబెట్టిన దానికి కూడా ఎటువంటి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి అందరూ ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఏం పర్వాలేదు టైం తీసుకొని ఓటు సరిగ్గా సరైన పద్ధతిలో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్స్ అంటే ఒక ఆలోచన కలిగిన వాళ్ళు. ఇప్పుడు మామూలుగా 10 మందిలో గ్రాడ్యుయేట్ అనగానే మనం సపరేట్గా చూస్తారు, చదువుకున్నాడబ్బా ఏదైనా సరే 10 మంది గురించి ఆలోచన చేయగలుగుతాడు, సొసైటీ గురించి ఆలోచన చేయగలుగుతాడు, ఒక విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పి మనల్ని కూడా ఒక సపరేట్గా మనల్ని కూడా గొప్పగా చూస్తారు. కాబట్టి ఆ గొప్పతనం అనేది మనం 10 మందిలో కనపడమే కాకుండా ఈరోజు రేపు పొద్దున ఓటు వేసే ఆలోచనలో కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.